చామంతి ఆకుల కషాయం. విన్నారు కదా, నోటి పూతతో బాధపడే వారి కోసం సంజీవిని లాంటి ఔషధం చామంతి ఆకుల కషాయం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చామంతి ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామంతి ఆకులు. నేను స్టవ్ వెలిగివేట్ చేసి గిన్నె పెట్టేస్తాను. కషాయం అన్నాం కదా, సో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసుకుందాము. 1 గ్లాస్ సరిపోతుంది. 2 గ్లాసులు. 2 గ్లాసెస్. అంటే ఇది కేవలము ఇప్పుడు ఈ చామంతి ఆకులు అనేది నోటి పూతకి సంబంధించిన సమస్య అనేది క్యూర్ అవుతుందా, లేకపోతే ఇంకా వేరే సమస్యలు ఏమైనా కూడా తగ్గిస్తుంది? వేరే సమస్యలను కూడా తగ్గిస్తుంది, కానీ ముఖ్యంగా నోటి పూతతో బాధపడే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అది కూడా ఏంటంటే వెంటనే దాని ఉపశమనం కూడా కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే అది హీలింగ్ ప్రాపర్టీ ఉంటుంది దాంట్లో, అంటే తొందరగా దాన్ని మాన్పు చేసేటువంటి ప్రాపర్టీ ఉంటుంది. అందుకని అది ఏమంటారు, మన ఆయుర్వేద శాస్త్రంలో దాన్ని క్లేదన్న ప్రాపర్టీ అంటారు. అంటే మ్యూకోజా టిష్యూ ఏదైతే రప్చర్ అయిపోయి ఉంటుందో, అల్సర్ వచ్చిందంటేనే అక్కడ డిస్టర్బెన్స్ అయినట్టు మ్యూకోజా టిష్యూ. సో దానిని రిపేర్ చేసేటందుకు, ఆ సెల్స్ని మంచిగా అగ్రిగేట్ చేయడానికి ఈ చామంతి ఆకులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా దీనిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల మనకి నోటిపూత రావడానికి గల కారణాలు ఏదైతే ఉంటాయో, మూల కారణాలు, వాటిని కూడా తొలగిస్తుంది. సో ఇప్పుడు ఆకులు డైరెక్ట్గా వేసుకోవచ్చు. 4 వేసుకోవచ్చు. 4 వేసుకుందామా? 1 2 3 4. యూజువల్గా నోటిపూత అనేది విటమిన్ సి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం నోరు పూస్తుంది, లేకపోతే అలా అంటూ ఉంటుంది. కానీ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే నోటిపూత రావడానికి స్థానికంగా కొన్ని కారణాలు ఉంటాయి, సార్వదైహికంగా కొన్ని కారణాలు ఉంటాయి. అంటే లోకల్ కాజెస్, సిస్టమిక్ కాజెస్ అని 2 ఉంటాయి అన్నమాట. సో లోకల్గా ఏంటంటే మనకి నోట్లో అల్సరేషన్స్ రావడానికి విటమిన్ సి ఒకటి తక్కువగా ఉండడం, ఎక్కువగా ఈ టొబాకో ఇవన్నీ నవలడం వల్ల, దాని వల్ల కూడా రప్చర్ అయిపోవడము, లేకపోతే గ్యాస్ట్రైటిస్ అధికంగా ఉండడం వల్ల, ఇట్లా కొన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. నోటిపూత రావడానికి సిస్టమిక్ కాజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే దీర్ఘకాలికంగా రుమటైడ్ ఆర్థరైటిస్, వాటికి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ వేసుకోవడం వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మన శరీరంలో అధిక వేడి వచ్చి దానివల్ల కూడా నోటిపూత వస్తుందన్నమాట. అలానే మన శరీరంలో నీటి శాతం బాగా తగ్గినప్పుడు, మనం బాగా వాటర్ తాగకున్నప్పుడు, ఎండాకాలంలో కూడా మనకి నోటిపూత వచ్చే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా మనకి నోటిపూత వస్తుంది అనమాట. సో ఇన్ని కారణాల వల్ల కూడా నోటిపూత వస్తుంది. సో ఏ కారణంతో వచ్చినప్పటికి కూడా ఆ నోటిపూతను తగ్గించడానికి ఈ చామంతి ఆకుల కషాయం మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో సరిపోతుందా? సరిపోతుంది. ఇది ఏ టైంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? అందరూ తీసుకోవచ్చు లేదా? అందరూ అంటే ఎవరైతే నోటిపూతతో బాధపడుతున్నారో ముఖ్యంగా వాళ్ళు మాత్రం కనీసం ఒక 10-15 రోజులు, అంటే ఆ నోటిపూత తగ్గేంత వరకు కూడా పరగడుపున ఈ కషాయాన్ని తాగాలన్నమాట. అంటే వేడివేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు తాగేసేయాలి. డైరెక్ట్గా ఇట్లనే తాగేయాలి. 10-15 రోజులు వాడితే వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది. రెగ్యులర్గా కూడా దీన్ని, అంటే మనం ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం కోసం, విటమిన్ సి రావడం కోసం మంచినే వేళ, అంటే వారానికి 1-2 సార్లు అట్లా తీసుకోవచ్చు హెల్దీగా ఉన్న వాళ్ళు. ఓకే, సో ఇప్పుడైతే మనం పోసేసుకుందాం. మామూలుగా అయితే వడపోసుకోవచ్చు, బట్ ఇది వడపోసుకోవాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ పెద్ద పెద్ద ఆకులే కాబట్టి. సో చూసారా ఎంత చక్కగా గ్రీన్ కలర్గా ఉందో. మనకి ఇది డీటాక్సింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో ఇది పిత్తశామకంగా పనిచేస్తుంది అనమాట. చామంతి ఆకులు ముఖ్యంగా నోటిపూత అన్నాం కాబట్టి, సో అధిక పిత్తం వలన మనకి అల్సర్స్ అవన్నీ ఫామ్ అవుతాయి కదా, సో వాటి తగ్గిస్తుంది కాబట్టి పిత్తశామకంగా పనిచేస్తుంది. అలానే కూడా మనకి ఇమ్యూనిటీని, అంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎంత ఎంఎల్ తీసుకోవాలంటే ఒక గ్లాస్ తీసేసుకోవచ్చు మనం, సాయంత్రం ఎనీ టైం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా పరగడుపున తీసుకున్నట్లయితే, అంటే ఎంప్టీ స్టమక్లో తీసుకున్నట్లయితే అల్సర్స్కి సంబంధించినవి, అసిడిటీకి సంబంధించిన మెడిసిన్స్ ఏవైనా పరగడుపున ఎంప్టీ స్టమక్లో తీసుకుంటే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అధికంగా ఉంటుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి చామంతి ఆకుల కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా, చామంతి ఆకుల కషాయం అయితే తయారు చేసేసుకున్నాము. చాలా సింపుల్, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. నోటి పూత సమస్యతో ఎస్పెషల్లీ బాధపడే వాళ్ళ కోసం సంజీవని లాంటి ఔషధం చామంతి ఆకుల కషాయం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చామంతి ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
చామంతి ఆకులు. చామంతి ఆకుల కషాయం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక 4 చామంతి ఆకులను వేసి బాగా మరిగించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే నోటి పూతను తగ్గించే చామంతి ఆకుల కషాయం రెడీ.